నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నావని కాకుండా, నిజంగా ఎదుటి వాళ్ళ కోసం, నీ ఇతరుల కోసం, భారతదేశం యువత కోసం ఖచ్చితంగా నువ్వు ఆలోచించి, తోటి వారికి మంచి జరగాలని నువ్వు అనుకుంటే, ఖచ్చితంగా నా అన్వేషణ అన్న చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పదని నువ్వు అనుకుంటావు. దీనికి సంబంధించి రియాక్షన్ వీడియో కూడా నువ్వు చేస్తావు. అది నీ మనసులో నువ్వు, నువ్వు నిజంగా నిజాయితీపరుడివైతే ఇది ఖచ్చితంగా జరుగుతది. చాలామంది బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే, చాలామంది పేద మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా యువత ఎంతో కొంత వారు జీవితంలో దాచుకున్న డబ్బు కోల్పోతున్నారు. ఆ డబ్బనేది వారి సమస్యలు ఎంతగానో తీరుతాయి ఉంటే గనక. పెళ్ళిళ్ళవుతాయి, చదువు విషయం ఇలాగ అనేక రకాల వారి సమస్యలకి ఆ డబ్బు, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు అది ఒక పరిష్కారం. ఒక్కసారిగా దాచుకున్న డబ్బంతా ఏళ్ల తరబడి కష్టపడి నెలకెంతుంటుంది సాలరీ 10,000, 15,000, 20,000 అంతకన్నా ఎక్కువుండదు. బిలో పోవర్టీ లైన్‌లో ఉన్నవారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ఎంతో కొంత డబ్బు పోగొట్టుకున్న వారే ఉన్నారు చాలామంది. నా కళ్ళారా కూడా నేను చూశాను. నా కళ్ళారా కూడా కొంతమందిని నేను చూశాను. చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా అన్వేషణ చేసే ఈ పోరాటంలో భాగం కావాలి. అలా భాగం అవుతేనే చిన్న చిన్న తిమింగలాలను మనం కొట్టినట్లయితే గనక పెద్ద పెద్ద తిమింగలాలు అంటే చిన్న చేపను మనం కదిపినట్లయితే గనక పెద్ద చేపలు కూడా సైడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఇప్పుడే విప్లవం స్టార్ట్ అయింది కాబట్టి సో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్సు యూట్యూబ్ ఛానెల్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు ఇలాగా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. వారిపైన ఈ పోరాటం మొదలైంది. దీని తర్వాత పెద్ద పెద్ద ఛానల్స్ పైన కూడా ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లు కావచ్చు, పెద్ద పెద్ద డబ్బున్నవారు కావచ్చు, దీనిపైన ఎంతో కొంత సమాజం మొత్తం కూడా ఇది వద్దు అని అంటుందంటే, వాళ్ళు కూడా ఎంతో కొంత అవగాహనతో ఈ ప్రమోషన్‌లనేవి చేయడం ఆపేస్తారు. ఎందుకంటే విప్లవం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఫ్యూచర్‌లో ఇది లేకుండా కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్‌లీ గవర్నమెంట్ కూడా దీనికి తోడ్పాటు ఇస్తుంది కాబట్టి, చేయందిస్తుంది కాబట్టి, సో తర్వాత ఇది ఒక పెద్ద విప్లవంగా మారి అందరూ కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది లేకుండా చేస్తారు. అదేవిధంగా భారతదేశంలో ఏదైతే యువత ఉన్నారో, యువత భారతదేశం డబ్బు ఇతర దేశాలకు పోకుండా ఇక్కడున్న యువత వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా వారి కుటుంబాలు బాగుంటేనే కదా గవర్నమెంట్ బాగుండేది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం యువత ఇది తెలుసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారు డబ్బు కోసం వారు చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది యువత వారు ఎంతగానో కష్టపడి దాచుకున్న డబ్బు కోల్పోతున్నారు. ఆ డబ్బు పోయిందనే మనస్తాపంతో ఎలా తీసుకుంటున్నారు దాన్ని. చాలామంది చనిపోతున్నారు. ఆ డబ్బు లేకపోతే ఆ కుటుంబం దీనస్థితిలోకెళ్ళిపోతుంది. ఆ డబ్బు లేకపోతే వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. తీర్చలేక. ఇది పాజిబుల్ కాదు. కొంతమందికి జీవితం అంతా కూడా కష్టపడినా ఒక రూ. 1,00,000 కూడా సంపాదించలేని వారు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. లేకుండా అయితే ఉండరు. ఎందుకంటే అందరూ డబ్బున్నవారే కాదు. అందరికీ సంపాదించే శక్తి ఉండదు. అందరికీ కోట్లు సంపాదించడం లేదా లక్షలు సంపాదించే తెలివి ఉండదు. బుద్ధి ఉండదు. చాలామంది డైలీ వేజ్ లేబర్స్ ఉంటారు. రోజు పనికెళ్తేనే డబ్బులు. ఆ రోజు పనికెళ్తేనే డబ్బులొస్తేనే వారికి కడుపు నిండా అన్నం కూడా తినేది. ఇలాంటి కుటుంబాలు బిలో పావర్టీ లైన్‌లో బతికే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చాలామంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇండియాలో యూత్ చేతిలో జేబులో సరిగ్గా రూ. 100 లేని లేదా ఒక రూ. 50 కూడా లేని పిల్లవాడి దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ అనేది చాలా చీప్‌గా ఇప్పుడున్న పొజిషన్‌లో దొరుకుతుంది. ఒక సెకండ్ హ్యాండ్‌లో మొబైల్ కొనుక్కుంటాడు. 1500, 1000 లేకపోతే 2000లో వస్తుంది. అందులో కూడా మనకి టచ్ మొబైల్సే కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మొబైల్సే కాబట్టి టచ్ ఫోన్సే కాబట్టి సో కంపల్సరీ ఇంటర్నెట్ అనేది కూడా ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ నెట్వర్క్‌లన్నీ కూడా ఇంటర్నెట్‌తో పాటే మనం మొబైల్ యూజ్ చేసే విధంగా అయితే డిజైన్ చేసినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లిమిటెడ్ డేటా అని వస్తుంది. డేటా అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. లేదంటే చాలా ఫ్రీ సర్వీస్ ద్వారా వైఫైలు కూడా చాలామంది వారు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇంటికాడ ఉండి కూడా చాలామంది వేరే వాళ్ళు మొబైల్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేసుకుంటూ వాడుకునే స్థితిలో అయితే ఇప్పుడు ఉన్నది. కాబట్టి టీనేజ్ యూత్ కాడ్నుంచి ఎవరైతే
ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారో అక్కడి దాకా కూడా ఈ బాధితులు ఉన్నారు. బాగా చదువుకున్నవాడు, డబ్బున్నవాడు కూడా ఇందులో డబ్బులు కోల్పోయిందుంది. అసలు చదువు లేనివాడు, పేదవాడు, కటిక పేదరికంలో ఉన్నవాడు చాలామంది డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులున్నాయి. ఒక 10,00,000 ఉన్న వ్యక్తి సడెన్‌గా ఒక 50,00,000 కోల్పోయాడనుకోండి, తను ఏం చేస్తాడు? చనిపోవడం తప్ప ఆ డిసిషన్ తను ఎలా తీసుకుంటున్నాడనేది చూడాలి. ఒకేసారి అంత డబ్బు పోవడంతో మనస్తాపం చెంది, ఆ టైంలో వాళ్ళేం చేస్తున్నారో వారికే తెలీదు. ఆ స్థితిలోకి ఎళ్ళిపోతున్నారు. సో, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఇది ఇప్పుడు ఈ యొక్క విప్లవం ఇది ఆపాలి అని చెప్పేసి 'నా అన్వేషణ' అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది పేద ప్రజలకి, చాలామంది యూత్‌కి, చాలామంది చదువుకున్న వారికి అందరికీ కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఇది ఎంత డేంజర్ అని చెప్పేసి. ఫ్యూచర్‌లో ఇది ఎంత డేంజరస్‌గా మారబోతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడున్న ఏదైతే సూసైడ్‌లున్నాయో, ఇప్పుడున్న క్రైమ్ రేట్ ఏదైతే పెరుగుతుందో, ఈ క్రైమ్ రేటు, ఈ సూసైడ్‌లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతది. ఇంకా యూత్ మీద ఇది ప్రధానంగా ఫోకస్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఇండియా మొత్తం కూడా ఎక్కువ సూసైడ్‌లు చేసుకోవడానికి కూడా ప్రధానంగా ఫస్ట్ ఫేజ్‌లో కూడా వచ్చేస్తది. ఎందుకంటే అంతలాగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయబడుతున్నాయి ఇండియాలో. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా దీనికి అగైనిస్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎదిరించాలి. ఎందుకంటే రేపటి ఇండియా కోసం, రేపటి యూత్ కోసం, యువత కోసం దీన్ని ఆపగలగాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పుపట్టాలి. అప్పుడే ఇది ఎంత పెద్దవారు చేసినా, ఎంత కోట్లు గడించినవాడు, ఎంత పెద్దవాడు దీన్ని ప్రమోట్ చేద్దామన్నా కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకోవాలో ఆ విధంగా తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడతది. కంపల్సరీ ఎవరైతే డబ్బులు కోల్పోయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయటకొచ్చి సో, ఒక్కొక్క వీడియో చేసి పెట్టండి. లేదంటే గనక ఇతరులకు చెప్పండి. పలానా దాంట్లో మేము డబ్బులు కోల్పోయామని చెప్పేసి, ఇలాగ మీరు చేయకూడదు. ఇది తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగితే గనక అందరికీ కూడా అవేర్‌నెస్ వస్తది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడతారు. అంటే ఈరోజు మీకు ఒక రూ. 1,00,000 లేదా రూ. 2,00,000 మీరు కోల్పోయారు. సో, మీరు మీ ఎవరికీ చెప్పట్లేదు. అంటే పరువు పోద్దని కావచ్చు, లేదంటే గనక నాకు తెలివి లేదనుకుంటారు, లేదంటే గనక నా ఇది పోద్ది, నా ఇమేజ్ పోద్ది, నాది ఇది పోద్దని చాలామంది అలాగా ఎన్ని డబ్బులు పోయినా సరే ఇతరులకు షేర్ చేసుకోరు. ఎవరికీ చెప్పరు. ఎందుకంటే అందరి ముందు చులకన అయిపోతాం అని చెప్పేసి. అలాగే ఒక రూ. 1,00,000 పోయినా, 2,00,000 పోయినా చాలామంది ఉండిపోతారు. ఇది తెలియక తన పక్కనే ఉండి పోగొట్టుకున్నవాడు పక్కనే ఉండి చాలామంది ఇంకా పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ సిట్యుయేషన్ అయితే ఇప్పుడు చాలా వరకు ఇండియా మొత్తం కూడా ఇదే సిట్యుయేషన్ ఉంది. అందుకే ఎన్ని స్కాములు జరిగినా, ఎంతమంది డబ్బు పోగొట్టుకున్నా ఇది రిపీట్ అవుతుంది. సో, దీనిపైన అందరూ కూడా అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చేసే ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో, ఈ బెట్టింగ్ యాప్స్ నమ్మి ఈజీ మనీ కోసం ఏదైతే యూత్ వెళ్తుందో ఇది చాలా తప్పు. ఈజీ మనీ కోసం ఎప్పుడైతే చూసారో ఖచ్చితంగా ఆళ్ళు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అది జీవితమే కావచ్చు. ఎంత పరిస్థితి వస్తుందంటే అది జీవితమే కోల్పోవచ్చు. జీవితాన్ని అంతం చేసుకుంటే అంత ఇదిలో కూడా ఇది జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. ఇది తప్పు అని చెప్పేసి ఎంతో కొంతమందికి నేను కూడా అవేర్‌నెస్ తీసుకురావాలని ఒక వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా ఎవరైతే ఉన్నారో దీనికి అగైనిస్ట్‌గా అందరూ ఉండాలి. ఎందుకంటే నా అన్వేషణ అన్న చేసే ఈ యొక్క మంచి ప్రయత్నంలో మనం కూడా భాగం కావాలి గానీ, నా అన్వేషణని వెనక్కి డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన ఆయన ఫాదరు ఇలాంటిది ఎదుర్కొన్నారు కాబట్టి, ఈ బెట్టింగ్ యాప్స్ కోసం ఎంతోమందిని చూసి ఆయన గుండె తళుక్కుపోయి ముందుకొచ్చి అందరిని కూడా ఆపుతున్నాడాయన. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరూ కూడా చాలా వరకు ఆయన స్థాయిలో ప్రయత్నిస్తూ చాలా వరకు అందరిని ఆపుతున్నాడు. సో, ఇది ప్రజలందరూ కూడా ఇంకా ముందుకొచ్చి దీన్ని ఇంకా ఎక్కువ ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తే గనుక ఖచ్చితంగా ఫ్యూచర్‌లో పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేదాన్ని ఖచ్చితంగా ఆపుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రజలందరికి కూడా అవేర్‌నెస్ అనేది ఉండాలి. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది కాబట్టి ఫ్యూచర్‌లో కూడా ఇంకా బాగా ప్రభుత్వం మంచి మంచి పాలసీలు తీసుకొచ్చి అసలు లేకుండానే చేసే అవకాశం కూడా ఉంటుంది.